యజమానులే మన యొక్క సంరక్షణ కోసం చేసి కడుతున్నారు. అవి ప్రాజెక్టులు అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, ఫ్లైఓవర్లు అవ్వచ్చు, డిపార్ట్మెంట్ పనులు అవ్వచ్చు, ఏమన్నా కానీ 10 లక్షల రూపాయలు దాటితే 10,000 రూపాయలు చేసి కట్టాలి మన సంక్షేమ బోర్డు. మరి అటువంటి పద్ధతిలో ఉన్న డబ్బుల్ని మన కార్మికుల ప్రయోజనాలకు ఉపయోగించకుండా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వాళ్ళ సొంత అవసరాలకు ఉపయోగించాలి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు చంద్రన్న బీమా, ఇప్పుడు వైఎస్ఆర్ బీమా, ఈ డబ్బులు ఎవరి ఇంకొకటి తెలుసా? మన సంక్షేమ బోర్డులో మన డబ్బులు తీసి వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టి మేమేదో మా పార్టీ నుంచి మేము ఎరగ తీసుకున్నాం అని చెప్పి చెప్పుకున్నారు. అది మనం అంతా కూడా గ్రహించాలి. ఎక్కడన్నా మన దగ్గరికి వచ్చి రేపు పొద్దున ఓటేమని అడిగితే ఇన్నాళ్ళు ఆటలు మేము 100 మంది కార్మికులుగా పనిచేస్తున్నాం, మేము రాష్ట్రంలో 1 కోటి మంది ఉన్నాము, మా 1 కోటి మంది ఓటు మీకు అవసరం లేదా, మా సంక్షేమ బోర్డు గురించి మీరేం నిర్ణయం చేశారా అని చెప్పి మనం అడగలిగే స్థాయిలో మనం ఉంటే మన సమస్యల పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మీ ఏరియాలో ముడతో జన్మోహన్ గారు తిరుగుంటాడు, సోమ్యా గారు తిరుగుంటుంది, ఎవరిని అడిగారా? అడగాలంటే విషయం తెలవాలి. విషయం తెలవాలంటే సమాజంలో జరిగేటప్పుడు రావాలి. వస్తే ఈ విషయాలని తెలుస్తుంది. ఇప్పుడు మన 1 కోటి మంది ఉన్నాం, మీకు ఎవరికి అంచనా ఉందా? లేదు. మరి 1 కోటి ఓట్లు అంటే మనం ఏ ప్రభుత్వాలైనా సరే ఎటైనా పడేయాలన్నా మనల్లా అయిపోయింది. కానీ మనంతా దాటి మీద ఉండాలి. మనంతా కార్మికులం కాబట్టి మన పక్షాన మనం ఉండే పద్ధతిలో మనం ఉండాలి. అంటే దానికి ఇది అంతేగాని దానికి కాకుండా మనం ఏదో వచ్చాము, మన పని ఏదో మనం తీసుకున్నాం, సత్యనారాయణ గారు ఆయన పని చూసుకుంటాం, మనకి ఏమవుతుందో యూనియన్కి వస్తే ఎవరు వస్తారు? యూనియన్కి వస్తే ఇప్పుడు నీ కుటుంబం యూనియన్ అంటే ఇప్పుడు నీ కుటుంబానికి ఎవరు వస్తారు? నువ్వు కష్టపడి నువ్వు రూపాయి తీసుకుపోయి ఆ బియ్యమో, పప్పు, ఉప్పు, కూరగాయలు ఇస్తే ఆ వండి పెట్టి నువ్వు తేకుండా అవేం చేస్తాయి? అట్లా ఈ యూనియన్లో కూడా నువ్వు కుటుంబం అవుతుంది. యూనియన్ అంతా కలిసి కుటుంబం మన అందరిది. మన కుటుంబంలో మనకి ఏమైనా సమస్యలు ఉంటే మనం ఏటి మీద ఫైట్ చేయాలని మనమంతా కలిసి కూర్చొని నిర్ణయించుకొని ఆ నిర్ణయాలు అమలు చేసుకునే దానికోసం యూనియన్ పేరుతో అధికార దగ్గర స్థలం కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఏం కావాలన్నా సరే మనం దాన్ని సాధించుకునే దానికోసం మనం ప్రయత్నం చేయాలి. దానికోసమే చాలాసార్లు రాత సత్యనారాయణ గారు మాట్లాడితే మనకి ఏమవుతున్నాయి సంక్షేమ బోర్డు అమలు జరగాలంటే మనం అంతా ఫైట్ చేయాలి. మీరు రాలా కొంతసారి కూడా చెప్పాను మీకు. కార్మిక శాఖ మంత్రి 2 సార్లు ఎంత పత్రం ఇచ్చాం. మన ఎమ్మెల్యే ముడతో జగన్మోహన్ రావు గారికి 6 సార్లు ఇచ్చాం. కృష్ణప్రసాద్ 2 సార్లు ఇచ్చాం. ఉదయభానికి 2 సార్లు ఇచ్చాం. ఇలాంటి ఎమ్మెల్యే పేరు నేను చెబుతుంది. ఏలపల్లి స్థితికి 2 సార్లు ఇచ్చాం. మల్లారి స్థితికి 2 సార్లు ఇచ్చాం. ఎవడు కూడా మన గురించి మాట్లాడలేదు ఏంటంటే అదే భవన నిర్మాణ కార్మికులు గుర్తున్నారు. వాళ్ళు కాకిస్తారు, ఇది కాకిస్తారు, కంటే కూడా మాకు తెలియదు. తెలుగుదేశం వాళ్ళు కాకిస్తారు, వైఎస్ఆర్ కాకిస్తారు. మాట్లాడదామని సరే ఇప్పుడు మీరే దొరుకుతున్నారు, మీరే ఇంట్లో మాట్లాడదామన్నాను. మనం వెళ్తే ఏం మాట్లాడతాం? మాకు మీరే వాళ్ళు మేము పార్టీకి ముద్రేసినట్టు మేము జరగం, మేము చేసేది మేము చేస్తాం, మీరేం చేస్తారు? మరి మా సంక్షేమ బోర్డు అమలు జరుగుతుంది. హామీ ఇస్తారా? మాట్లాడి హామీ ఇస్తారా? మా యూనియన్కి ఆఫీసులు ఇస్తారా? మాకు డబ్బులు కావాలన్నా, మా కార్మిక ఉద్యోగంలో స్థలం కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఏదైనా సమస్య కావాలన్నా ప్రస్తుతం మా సమస్య పెట్టాలి, మా డబ్బులు కావాలన్నా అని చెప్పి మనం మాట్లాడాలి. అంటే మనం ఉండే పద్ధతి, మనం ఉండే కట్టుబాటుని బట్టి మనకు ఎవరైనా విలువస్తాడు, మనకు ఎగస్తాడు. దాన్ని వదిలేసి మనం ఎక్కడో అక్కడ ఉంటే మన సమస్యలు ఎయ్యి కూడా అమలవు. ఇప్పుడు మీకు యూనిటీ ఉంది. యూనిటీ ఉన్నప్పుడు ఏదైనా ఒకసారి పని చేస్తే పని సమస్య పరిష్కారం చేసుకుంటే ఆ 2వ సారి వేరే వాడు ఏమని చెప్తున్నారు? అదే వాళ్ళకి ఎందుకు వాళ్ళు పని చేసే వాళ్ళకి డబ్బులు చేయాలి, డబ్బులు లేకపోతే వాళ్ళు ఇదే వస్తారంటే మనకు ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఉండే దానికోసమైనా మన యూనియన్ నిలబెట్టుకొని ప్రతి నెల కొట్లాడినాడు సమావేశాలు అందరూ హాజరయ్యి యూనియన్ పాల్గొంటున్నారని ఎలాగని ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువగా ఏ సమస్య వచ్చినా నేనైతే మాత్రం ముందు పరిష్కారం చేసేదాని కోసం ప్రయత్నం చేస్తానని ఈ మీడియా కార్యక్రమానికి పాల్గొన్న భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా మన ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ మేడే ఫోటోలు కొడుతున్నా, వీడియోలు కొడుతున్నా.
లాగే ఓకేనా అందరూ బాగా నిల్చోండి ఫోటో బాగా కూర్చున్నా రేపైనా ఇస్తారు మనం ఏం చేయాలంటే రెవెన్యూ చెప్పాను దీంతో చెప్తే నేను ఒకటి సభ్యత్వాలు ఒకటి కట్టాలి